గురు జై గురు గురు. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు గీత చెప్పినట్లు వర్తించు మనుజులెవరైనా సరే, పొందవలసిన సర్వము పొందిన భావంబు కలుగు నిజము. నా చేత చెప్పబడిన ఈ నిజము తెలసిన వెంటనే త్రికరణంబుల శుద్ధిగా అతనికి గురు గుట్టు బట్ట బయలు. గురు గీత గొప్పతనము చెప్పుటకు నా చేత కాదు దేవి. ఇందులోని ధర్మము సాంఖ్యము సత్యమే ఇందువదనా. గురు గీత సూత్రమునకు గురునికి సమమైన ఉపమానము చెప్పుటకు వీలు లేదు. ఇందులో సందేహము లేదు. గురువే దైవము పార్వతి ధర్మమే గురుని ఆచరణయగును. గురునికి తరము లేదని నీకునే మాటికి చెబుదును. గురు నిష్ట ధ్యానంబునా ధ్యాతయు ధ్యేయము గురువేనని ఈశ్వరుని పలుకు నీవు ముమ్మారు నిజమని ప్రకటించుము. సద్గురుని పూజలోన పూజ్యానురాగమెవరికి కలుగునో, వారి మాత పితరులు ధన్యులని తెలియవే ఇందువదనా. వారి కులము గోత్రము వారు వసించేటి ప్రాంతమంతా పుణ్యతీర్థం వేనని బహిరంగ ప్రకటనము చేయవచ్చు. సద్గురుని హృదయమందు సంతతము కలిగించిన వెంటనే సృష్టి స్థితి ప్రళయంబులా ఎన్నో జన్మలను చేసినట్టి యజ్ఞదాన తపముల వ్రతముల క్రతువుల ఫలములన్నీ తక్షణమే పొందగలరు. ఇందులో సందేహము లేదు. నిజ గురుని కర్పించిన శిష్యుని దేఖేంద్రియ ప్రాణము అనన్య భక్తి చేత పార్వతి త్రిపుటి రహితంబాయను. తను మనధనంబులతో పుత్ర మిత్ర కాళత్రములతో తల్లిదండ్రుల వంశము మూలము లేనివని తెలియబడెను. ఈ రీతి గురు సేవలు కర్తృత్వ రహిత కర్మాచరణతో ఈ జన్మలోని తాను పార్వతి జన్మరహితుండాయను. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై.
పూర్ణానంద పుల్లయారులకు జై. వివేకానంద బండారు సుబ్బయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై సద్గురు. జై గురుదేవ. జై గురు. నోట్ చేసుకోండి. చదువుతావా అన్న? ఆ, 227 మూలం అదర్ 227 పైన నుంచి ఇటు నుంచి అదే ఈ దీని కాటి నుంచే మొదలు పెట్టాములే. ఇది శ్లోకం యూతల శ్లోకం ఉందే అటు నుంచి మొదలు పెట్టాం. ఊర్ధమూలం అధశాఖం అశ్వత్థం బాహురవేం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఈ రకంగా నీ యొక్క మూలాన్ని నీవే గుర్తెరిగి తనను తాను కోల్పోవుట అనేటువంటి పరిణామశీలతను చక్కగా సాధించి తన జీవితాన్ని ధన్యత చెందించుకోవాలి మానవుడు. కాబట్టి తన మూలం తాను తెలుసుకోవడము అని అంటే తానేమిటి నేనేమిటి అనేది ప్రథమంగా దీంట్లో తెలుసుకోవాల్సిన అంశం. అక్కడి నుంచి మొదలైతే సాధకుడుగా తాను సర్వవ్యాప్తమై ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుని తానే, అదే పరమాత్మగాను సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మముగాను నాలోనే ఉన్నటువంటి బుద్ధి గుహలో ఉన్నటువంటి నాకు వేరుగా లేనటువంటి చైతన్యంలో నేనున్నాను అని మానవుడు తన మూలము సాంఖ్య విచారణ అంతా కూడాను తన మూలము, బ్రహ్మాండ విచారణ అంతా సృష్టి మూలము అంతా అందులోనే ఉంది. కాబట్టి అదంతా తెలిసిన తర్వాత అనేటువంటి ఈ తన మూలం తెలిసి తన జీవితాన్ని జన్మం చెల్లించుకోవాలి అనేటువంటి మానవుడు అనేటువంటి ఉపదేశాన్ని నచికేతునికి చెప్తున్నాడు. ఉపదేశించి యమధర్మరాజు సమస్త మానవాళికి కఠోపనిషత్తు ద్వారా కేవలం నచికేతునికి వంకేగాక అందరికీ కూడా, మనందరికీ కూడా, సమస్త మానవాళికి కూడా చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తనను తాను సాక్షిగా, సర్వవిలక్షణుడుగా, సర్వాతీతుడుగా, సర్వము భ్రాంతిగా, సర్వము భ్రమాజన్యమైనదిగా, లేని సర్వము అనేకత్వము చేత ఉన్నదిగా భావించి గుర్తించి తనను తాను వేరు చేసుకొని తాను అతీతమై ఉన్నవాడను. ఇవన్నీ నాకు పనిముట్లు, ఇవేవి నేను కాదు. దృశ్యమంతా కూడా ఇదం వేదం అంటే వా ఇదం. కాబట్టి ఇది ఉన్నదంతా ఏమిటి అంటే ఏకత్వమైనటువంటి బ్రహ్మమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం తెలుసుకోవాలంటున్నాడంటే తనను తాను సాక్షిగా ఉన్నటువంటి తాను ఈ అన్నిటినీ గుర్తెరుగుతూ ఉన్నటువంటి ఏ చైతన్య స్వరూపంగా తానున్నాడో ఆత్మస్వరూపంలో దానిగా తాను భావిస్తూ తాను కింద వీటితో తాదాత్మ్యం చెందకుండా జగత్తుతో కనపడేటువంటి దృశ్యమంతా కూడా కనపడుతున్నటువంటి దృశ్యంతో సహా తాను నామరూపాత్మకమైనటువంటివన్నీ కూడా దానిలతో కాకుండా దానికి విలక్షణంగా, సర్వవిలక్షణంగా, సర్వాతీతుడుగా, అన్నిటికీ విలక్షణంగాను అన్నిటికీ అతీతంగాను ఉన్నటువంటి భావనతో సర్వము కూడా భ్రాంతిగా కనబడుతున్నదంతా, వ్యవహరిస్తున్నదంతా కూడాను కేవలం భ్రాంతిగా కలవలే భావించి తనను తాను లేని సర్వము అపరిపక్వం చేత ఉన్నదిగా భావించి, లేని సర్వము మరి ఉంది కదా, కళ్ళ ముందర కనపడుతూ వ్యవహరిస్తూ ఉన్నాము రోజు అంటే రోజు జరుగుతోంది. రోజు మళ్ళీ నిద్రలో సర్వమును గుర్తెరగకుండా పోతున్నాం. మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ జరుగుతున్నాయి. కళలోంచి మేల్కొన్న తర్వాత కళలోని ఒట్టిదైపోయినట్టు ఈ శరీరము నడిచినంత కాలము, వ్యవహారం చేసినంత కాలము జరిగేటివన్నీ కూడా కళలో జరుగుతున్నటువంటి పరిణామాలే. కాబట్టి తనను తాను వేరు చేసుకొని తాను అంటే ముందు తానంటేనే గుర్తు రావాల్సింది ఏంటి అంటే
తన ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి సర్వమును గుర్తిరిగే చైతన్యముగా ఉన్నటువంటి భావనతో ఏదైతే సర్వమును చేయగలుగుతోందో చైతన్యంగా ఉండి జడంగా కాకుండా తాను దాంట్లో జడమైనటువంటి శరీరంలో పాత్ర పోషిస్తున్నప్పటికీ ఆ పాత్ర పోషిస్తున్నటువంటి పురుషుడు ఉన్నాడు కదా ఆత్మస్వరూపుడుగా, అదిగా తనను తాను వేరు చేసుకొని తాను అతీతమై ఉన్నవాడను. ఇవన్నీ నాకు పనిముట్లు. ఈ శరీరంలో కదులుతున్నవన్నీ, శరీరంలో ఉన్నటువంటివన్నీ కూడా పనిముట్లుగా నేను ఉపయోగించుకొని పనిముట్లుగా వ్యవహరించుకుంటున్నా. ప్రపంచంతో కూడా అదే సంబంధంతోనే ఉన్నా. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రకృతిలోటివన్నీ నేను ఉపయోగించుకుంటూ ప్రకృతిలో వ్యవహరిస్తూ శరీరం అనే సాధనాన్ని ఏం చేసిన ఒక పనిముట్టుగా ఉపయోగించుకొని నేను ఆదేశిస్తేనే శరీరంలో బాహ్యేంద్రియాలుగా ఉన్నవి, అంతరేంద్రియాలుగా ఉన్నవి ప్రకాశం చెంది పనిచేస్తున్నాయి కదా. నేననేది ఏదైతే గుర్తెరుగుతుందో అది కనుక విశ్రమిస్తే ఈ పనిముట్టు కూడా విశ్రమిస్తుంది కదా. గాఢ నిద్రావస్థలో నువ్వేమన్నా పనులు చేయమని నువ్వు ఆదేశించను లేవు, అది పని చేయదు. శరీరం ఊరికే పడుకొని ఉన్నట్టుగానే ఉంది. కాబట్టి ఇవన్నీ ఈ పనిముట్ల చేత పనిచేయిస్తున్నటువంటి గుర్తెరుగుతున్నటువంటిది ఉంది. అది పని చేయిస్తుంటేనే ఇది పనిచేస్తుంది. ఇవన్నీ నాకు పనిముట్లు. ఇవేవి నేను కాదు. ఇవన్నీ నాకు అంతరంగంగా సహకరిస్తున్న పనిముట్లే. నేననేవాడు పైన పైన ఉండి ఉన్నాడు. ఆ ఉండేవాడు ఏమవుతున్నాడంటే ఇదే నేను అనుకుంటే జీవుడుగా తాదాత్మ్యం చెంది కిందికి దిగి వస్తున్నాడు. ఇవన్నీ నాకు పనిముట్లు, దీనికి అతీతంగా ఉండి సర్వవిలక్షణంగా ఉండి దీంతో అంటకుండా అన్ని అవస్థలలో దాన్ని గుర్తిరిగి ప్రత్యేగాత్మ స్థితిలో సాక్షిత్వంగా ఉన్నటువంటిదే నేను, మిగిలినవి కాదు. అట్లా ఉన్నటువంటి సాక్షిత్వంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అనేది పరమాత్మ అనేది వేరుగా లేవు, అవి నాలోనే ఉన్నాయి. ఆ సృష్టికి కారణమైన బ్రహ్మం ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పము నేనే, ఆ బ్రహ్మము నేనేటువంటి స్థితిలోకంతా రావాలి. ముందు గుర్తెరుగుతానే గుర్తు చేసుకుంటానే మొదట చేసుకోవాల్సింది అదే. ఎప్పుడెప్పుడు ఏ రకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి ఆకర్షణలు కలిగి కిందికి లాగే ప్రయత్నం చేసినా కూడా ముందు గుర్తు చేసుకోవాల్సింది అదే. నేను గుర్తెరుగుతున్నటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి వాడిని. నేను ఈ శరీరంలోని అవయవాలతో బాహ్యేంద్రియాలు కానీ అంతరేంద్రియాలు కానీ ఇవన్నీ కూడా పనిముట్లుగానే చేస్తున్నాయి. వీటన్నిటికీ ప్రకాశం ఇస్తున్నటువంటి దాంట్లో ఉన్నా నేను. అందులోనే అదే పరమాత్మ ప్రకాశం. నేను చైతన్య స్వరూపుడుగా ఉండేటువంటి బ్రహ్మను అనే భావంతో ఉండాలి. కాబట్టి ఇవేవి నేను కాదు. దృశ్యం అంతా కూడా ఇదం వేదం అంటే వా ఇదం. కాబట్టి ఉన్నదంతా ఏమిటి అంటే ఏకత్వమైనటువంటి బ్రహ్మమే. ఇవేవి కనపడుతున్నటువంటి తెలియబడుతున్నటువంటి, వేదం అంటే తెలియబడేది, తెలియబడుతున్నటువంటి కనపడుతున్నటువంటి దృశ్యంగా ఉన్నటువంటి సర్వము కూడా దృశ్యంగా కనపడుతున్నటువంటి, దృశ్యంగా కనపడింది అంటే కనపడేటువంతా కూడాను జడమైనటువంటి నామరూపాత్మకమైనవే. చైతన్యం ఎప్పుడూ కనపడదు, కంటికి కనపడే రూపంలో ఉండదు. ఆ చైతన్యం అనే ప్రకాశం చేతనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ ఆత్మ ప్రకాశంగా ఉన్నటువంటి ఏకత్వంగా ఉన్నటువంటిది ఏది? సర్వజీవుల్లోనూ ఉన్నటువంటి ఒకే చైతన్యమే, బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మమే సర్వజీవుల్లో ఉన్న చైతన్యం కూడా. కాబట్టి ఏకత్వమైనటువంటి బ్రహ్మమే అనే నిశ్చయాత్మక జ్ఞానానికి మానవుడు చేరాలి. మానవునికి ఎప్పుడూ అదే గుర్తు రావాలి. వ్యవహారకంలో వ్యవహారం చేస్తున్నప్పటికైనప్పటికీ కూడా తన నిజస్థితిని కనుక గుర్తుంటే ఏవైతే నీకు ఆకర్షణలుగా మారి లేదంటే ఏవైతే నిన్ను మళ్ళీ జీవత్వ భావానికి కొనిపోతాయో వాటిలోకి పడడు. గురువాక్యం గుర్తొస్తుంది. వ్యవహరించేటప్పుడు వ్యవహరిస్తున్నప్పటికీ వ్యవహారిక దాంట్లో కూడా తనకు తెలుసు అదంతా కళలో జరుగుతున్నటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి వ్యవహారికంలో రోజంతాను అనేటువంటి భావనలో ఆ నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానానికి మానవుడు చేరాలి. అలా చేరినప్పుడు సర్వ పదార్థములు, సర్వశక్తులు, సర్వకారణములు, సర్వ ఇచ్ఛలు, సర్వభోగములు,
సర్వముగా ఉన్నటువంటి సమస్తము కూడా ఏకాత్మత్వానుభూతిలో ఒకే ఆత్మ ఉన్నటువంటి తత్వానుభూతిలో ఏకాత్మ తత్వానుభూతిలో లయం అవుతాయి. ఏంటివి ఇవన్నీ? ఈ మానవుడు ఏవైతే అనుకుంటున్నాడో ఇప్పుడు అలా చేరినప్పుడు ఏమవుతాయంటే సర్వ పదార్థంలో నీకుండేటువంటి పదార్థములు అనేటివి కానీ సర్వశక్తులుగా కనపడుతున్నవి కానీ కారణాలుగా కనపడుతున్నవి కానీ ఇచ్చలు అంటే ఇష్టాలుగా కనపడుతున్నవి భోగములుగా కనపడుతున్నవి సర్వము కూడా ఈ ఉన్నటువంటి సమస్తము కూడా ఒకే ఒక ఆత్మతత్వానుభూతిలో లయమవుతాయి. అంటే ఒకే ఒక బ్రహ్మము అనే దాంట్లోనే ఈ సర్వము కూడా ఒకే ఒక బ్రహ్మతత్వము అనేటువంటి సర్వవ్యాపకమైనటువంటి చైతన్యంలోనే ఇవి ఉన్నాయి. వేరు రూపాలుగా కనపడుతున్నటువంటి సర్వజీవుల యొక్క చైతన్యంగా ఉన్నా నేను వేరుగా లేను, నాకంటే అన్యంగా అవి లేవు. నేనే సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మతత్వాన్ని అనేది దాంట్లో లయమవుతాయి. ఇవన్నీ వేరువేరుగా నీకు కనపడుతున్నవన్నీ నీ భావన నువ్వు చెందితే ఈ వేరువేరుగా కనపడుతున్నట్టు వేరువేరుగా కనపడినప్పటికీ వాటిలో ఉన్న చైతన్య స్వరూపంగా ఉండేది ఒకటే. నామరూపాత్మకంగా కనపడేటువంటి ఇవన్నీ కూడా అందులో లయమైపోతాయి. అట్టి ఏకాత్మతత్వానుభూతి చేత తాను ప్రత్యేగాత్మని అని ప్రత్యేగాత్మ పరమాత్మలు అభిన్నులని తాను నిర్ణయాన్ని పొందాలి. ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళే ఆ నిర్ణయాన్ని పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఏ నిర్ణయాన్ని పొందాలి? తాను ఒకే ఒక్క ఆత్మతత్వంతో ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఏకాత్మగా తిరుగుతున్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి నేను చెప్పింది పోన్లే కట్ అయిపోయింది. కాబట్టి ఈ ఏకత్వానుభూతిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మని తానేనని ఆ ప్రత్యేగాత్మ పరమాత్మలు అభిన్నులని వేరువేరుగా కేవలం నువ్వు భావన చెందడం వల్ల కనబడుతున్నటువంటి దృశ్య ప్రపంచం ఉన్నాయో శివయ్య ఫోన్ చేస్తున్నాడు. హోస్ట్ నేనే ఉన్నా, అనుమతిస్తున్నా. ఆయన దీంట్లోకి రానేలే. వీళ్ళందరూ జాయిన్ అయ్యారు కదా, ఫోన్ చేస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి అట్టి ప్రత్యేగాత్మ పరమాత్మలు ఒకటేనని తాను భావించడం వల్ల కనపడే దృశ్య ప్రపంచం వేరుగా ఉన్నట్లుగాను వేరువేరు జీవులు వేరుగా ఉన్నట్లుగాను వాటన్నిటినీ వేరుగా చూస్తూ తన యొక్క ఇంద్రియాలతో ఆ శరీరంగా భావిస్తున్నటువంటి నామరూపాత్మకమైన శరీరం తనదేనని తాను అదేనని భావించుకుంటూ ఉన్నందువల్ల జీవుడుగా భావించే జీవభావం వచ్చింది. అన్నిటికీ ఉన్నటువంటి సర్వత్రా ఉన్నటువంటి ఏదైతే ఉందో చైతన్యం అది ఒక్కటిగా ఉన్నది. ఆ ఒక్కటిగా ఉన్న దాంట్లోనే ఈ భావనలు చెందేటివన్నీ కూడా అనేకులుగా ఉన్నటువంటివన్నీ కూడాను జడ శరీరాలు ఉండి ఆ శరీరాల్లో ఉండే చైతన్యంగా ఏదైతే ఉందో ఆ చైతన్యం ఒక్కటేను విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆఖరుకు పంచభూతాత్మకంగా ఉండేటువంటి ఇవన్నీ కూడా వాటి చర్యలన్నీ కదులుతున్నటువంటి చర్యలన్నీ జరుగుతుండడానికి కారణమైనటువంటి చైతన్యం ఒక్కటే.
కాబట్టి పరమాత్మ తాను అభిన్నులుగా అని తాను నిర్ణయాన్ని పొందాలి. తాను ఆ నిర్ణయాన్ని పొంది తన యొక్క భావం చేతనే, తన యొక్క ఆత్మశక్తి చేతనే తాను భావిస్తున్నటువంటివన్నీ, తనకు తెలియబడుతున్నటువంటివన్నీ, తాను వ్యవహరిస్తున్నటువంటివన్నిటికీ కూడా ఏకైక ప్రకాశంగా ఉన్నటువంటిది ఆ బ్రహ్మతత్వంగా ఉన్నటువంటి ఏకత్వానుభూతే. దాంట్లో నుంచినే నేను పొందుతున్నా అనేటువంటి నిర్ణయాన్ని మానవుడు తప్పక చేయాలి. తప్పక మానవుడు సాధించాలి. దీని మీద వ్యాఖ్య చెప్పాడు. మరియు పట్టణమును కూడా పురమందురు గదా, అట్టి పురమునకు ద్వారములు, ద్వారపాలకులు, పురపాలకులు అనే ఉండునట్లనే శరీర రూపమునకు, శరీర రూపంలో ఉండే పురమునకు ఏకాదశ ద్వారములు ఉన్నవి. 11 ద్వారాలు ఉన్నాయట. అవి ఏంటంటే నేత్రద్వారములు 2, శ్రోత్ర ద్వారములు 2, నాసికా ద్వారములు 2, ముఖద్వారము 1, నాభి, గుదము, ఉపస్థయు 3 బ్రహ్మరంధ్రములు, బ్రహ్మరంధ్రం 1, ఈ 3 గాక మళ్ళా బ్రహ్మరంధ్రం 1, మొత్తం 11 ద్వారములు చెప్పారు ఇక్కడ. దీని అధిష్టాన దేవతలే ద్వారపాలకులు. దీని అధిష్టాన దేవతలుగా ద్వారపాలకులు. అన్ని మామూలుగా సంఖ్యలో చెప్పిన ఆ ద్వారాలే. ముఖద్వారము అనేటువంటి అది ఒకటి చెప్పారు, బ్రహ్మరంధ్రం అనేది చెప్పారు. దానివల్ల 11గా అయినాయి. మామూలుగా నవద్వారపురము అంటే మామూలుగా ఉన్నటువంటి ముక్కు రంధ్రాలు, శివరంధ్రాలు, నోరు, ఉపస్థకు, గుహ్యము ఇవి చెప్పారు, ఉదము. ఇప్పుడు ఏం చేశారంటే ఈ బ్రహ్మరంధ్రం అనే తలలో లోపల ఉండేటటువంటి సూక్ష్మరంధ్రాన్ని ఏదైతే ఉందో దాన్ని కూడా చెప్పారు. కాబట్టి ఈ 11 ద్వారములు దీని అధిష్టాన దేవతలే ద్వారపాలకులు. ఏ ఏ అవయవాలకు అధిష్టాన దేవతలుగా చెప్పారు కదా, ఆ అధిష్టాన దేవతలే ద్వారపాలకులు. ఈ ద్వారములతో కూడినటువంటి ఈ పురము, ఈ ద్వారాలతో అన్నింటిలో కూడినటువంటి ఈ పురము పురధర్మ విలక్షణుడైన ఆత్మకు సంబంధించింది. ఈ పురము అనేటువంటి ఈ శరీరము దీని యొక్క ధర్మానికి విలక్షణంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం. దీని ధర్మాలేమో ఇది వ్యవహరిస్తున్నటువంటి నామరూపాత్మకంగా కనబడి మళ్ళా పనులు చేస్తున్నటువంటి ఏ పనులైతే అవి చేస్తుందో శరీరంగా ఉండి, వాటన్నిటికీ అతీతంగా విలక్షణంగా ఉండి, మరియు దాని యొక్క శక్తి చేతనే దీంట్లోకి ప్రసరించి ఈ పనులన్నీ కూడా చేయబడుతున్నది. ఇదేమో పనిముట్టుగా ఉంది. పనిముట్టుగా ఉన్నదానికి దాని యొక్క ప్రసారం లేకపోతే ఇవేమీ పనిచేయవు. కాబట్టి ఈ ద్వారపాలకులుగా ఉండేటువంటి 11 ద్వారపాలకులు దీని అధిష్టాన దేవతలే ద్వారపాలకులుగా ఉండాలి. ఈ ద్వారాలతో కూడినటువంటి ఈ పురము పురధర్మానికి విలక్షణమైనటువంటి ఆత్మకు సంబంధించినవి. ఈ పురమంతా ఈ ఆత్మ అనగా జీవాత్మ పరమాత్మను సమ్యక్ జ్ఞానపూర్వకంగా ధ్యానించి, ఈ రెండు ఈ ఆత్మగా భావించబడుతున్నటువంటి జీవాత్మగా ఉన్నటువంటి జీవుల్లో ఉన్నది, పరమాత్మగా ఉంటూ బ్రహ్మాండాన్ని అంతటినీ నడిపిస్తున్నటువంటి ఆ పరమాత్మను సమ్యక్ జ్ఞానపూర్వకంగా ధ్యానించి, ఆ రెండు సంయుక్తంగా ఉన్నటువంటి ఒక్కటే, ఈ అనేకంగా తోస్తున్నటువంటి భావనల వల్ల వేరుగా కనపడుతూ వేరుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. వ్యవహరిస్తున్నప్పటికీ రెండిట్లోనూ రెండు, ఇక్కడ దేహం ఏ విధంగా అక్కడ జగత్తంతా బ్రహ్మాండంగా ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా బాహ్యంగా కనపడుతున్నటువంటి భౌతికంగా ఉన్నప్పటికీ ఈ రెండింటిలోనూ నడిపిస్తున్నటువంటిది అధిపతిగా ఉందే ఒకటి, అది పరమాత్మగాను జీవాత్మగాను ఉంది. సమిష్టిలో పరమాత్మగా, జీవుల్లో జీవాత్మగా. ఈ రెండు కూడా జ్ఞానపూర్వకంగా ఈ రెండింటిని సంయోగపరిచి జ్ఞానం ద్వారా అయిపోయి, జ్ఞానమంతా ఏమిటి, నిన్ను నువ్వు తెలుసుకునే జ్ఞానమంతా కూడా ఆ రెండింటిని ఏకత్వంగా భావించే కొరకు, ఆ రెండు ఏకమైనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి
నేనే అది అని తెలిసే కొరకు చేస్తున్నది. కాబట్టి జ్ఞానపూర్వకంగా దాన్ని ధ్యానించి ఆ రెండిటి యొక్క సంయోగాన్ని ఆ పరమాత్మ అన్ని భూతముల యందు సమంగా ఉండువాడని తలంచి శోకింపడు. ఈ శోకించేవాడు ఎవరైతే జగత్తును భావిస్తాడో వాడు అన్ని రకాలైనటువంటి ద్వంద్వములకు తాదాత్మ్యం చెందుతాడు. సుఖం కలిగినప్పుడు ఆనందం పడతాడు, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖిస్తాడు. ఈ రెండు దేంతో కలుగుతున్నాయి అంటే ఈ అన్ని భూతముల యందు ఉన్నటువంటి చైతన్యం ఒక్కటేనని తెలియకుండా ఈ అన్నిటికీ అందులోనూ అన్నిట్లోనూ ఉన్నటువంటి అన్ని చర్యల్లోనూ ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఆత్మశక్తి గాను పరమాత్మ శక్తి గాను వ్యాపించి ఉన్నది. కాబట్టి జరిగేటువంటి సర్వ వ్యవహారములకు అన్నీ కూడాను అతీతంగా ఏమి లేవు, అన్నీ కూడా ఒక్కటే. ఆ ఒక్కటేననే దానికి ఏ చైతన్యం ఉందో అది నేను అని తెలుసుకొని నాకు వేరుగా ఉన్నాయని భావించుకున్నా ఉండేవాడు అన్నిటినీ సమంగా చూసేవాడికి ఈ రకమైనటువంటి శోకించడు వాడు. జగత్తులో జరిగే వ్యవహారాలన్నీ కేవలం ప్రకృతిపరమైన జీవుల్లోనే కాక మనుషుల్లో జరిగేటివి కూడా ఒకటే. పుట్టుక మరణము అనేటివి సర్వజీవుల్లోనూ జరుగుతూ ఉన్నాయి. కళ్ళ ముందర వేలాది పురుగు పుట్ర అన్ని రావడం చనిపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కోట్లాది బ్యాక్టీరియా అంతా మనం మందు కొడతాము తోటలో వ్యాధి వచ్చిందని, కోట్లాది బ్యాక్టీరియా చనిపోతూ ఉంది. జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో సర్వము పుట్టుక మరణం నిరంతరం జరుగుతూనే ఉంది సర్వజీవుల్లోనూ. ఆ సర్వజీవుల్లో జరుగుతున్న దాన్ని గురించి అంతటా ఉన్నటువంటి చైతన్యాన్ని వీడు గుర్తించిన వాడు ఎవరైతే సమత్వంగా ఉన్నాడో వాడు జ్ఞానము చేత అవిద్య నశిస్తే ఇక శోకించేదుండదు. ఎట్లంటే జ్ఞానము చేత అవిద్య నశించుడి చేత కామ్య కర్మ బంధములచే విముక్తుడయి మరలా శరీరమును పొందడు. మరలా తాను శరీరం అనే భావాన్ని కలిగి ఉండి లేదంటే జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో తాను తాదాత్మ్యం చెంది సర్వభూతముల్లో ఉండే సమంగా భావించకుండా ఉంటే గనక అవిద్య ఉన్నట్టు. జ్ఞానము చేత ఆ రెండింటిని జీవాత్మ పరమాత్మలను గనక సంధానపరిచి గనక తాను ఉంటే అప్పుడు వేరుభావం అనేది తనలో ఉండదు. కాబట్టి అవిద్య నశిస్తుంది. కామ్య కర్మ బంధములచే అంటే కోరికలతో కూడినటువంటి పనులు, కర్మ, దాని ద్వారా ఏర్పడినటువంటి బంధము, దీనిలతో విముక్తుడవుతాడు. కామ్య కర్మ బంధముల చేత విముక్తుడయ్యి అంటే కోరికలతో కూడుకొని ప్రత్యేకంగా తాను కర్తగా ఇది నేను చేస్తున్నాను, ఇది నేను దీని ఫలితం నాకు కోరుతూ నేను పనులు చేస్తున్నా అనేటువంటి భావంతో ఉంటే కర్మ ఫలితం మళ్ళీ వానికి వస్తుంది. కాబట్టి కర్మ ఫలితంలో నుంచి విముక్తి కావాలంటే తాను ప్రత్యేకంగా కర్తగా ఉండి చేస్తున్నాననే భావంలో నుంచి విడిపడి చేయాలి. అకర్తగా తాను చేస్తూ ఉంటే దాని కర్మ ఫలితం ఆయనకి రాదు. కాబట్టి కామ్య కర్మ బంధముల చేత విముక్తుడవుతాడు. జ్ఞానం చేత అవిద్య తొలగితే అవుతాడు. అయి మరలా శరీరమును పొందడు. మరలా శరీరాన్ని పొందాలి అంటే ఎప్పుడైతే శరీర భావనతో ఉన్నటువంటి వాటితో తాదాత్మ్యం చెందుతూ ఉన్నంత కాలము, దాంతో తాదాత్మ్యం చెందినంత కాలము తాను ఏం భావిస్తుంటాడు? తాను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, ఇది నా పని, దీని ఫలితం నాకు రావాలి, అది అక్కడ, అది వాడు చేస్తున్నది వేరు, నేను చేస్తున్నది వేరు. జగత్తులో జరుగుతున్న వ్యవహారాలన్నీ వేరువేరుగా చూడబడుతూ ఉండే దృశ్య ప్రపంచంతో తాదాత్మ్యం చెందినంత కాలం తాను కర్తగా ఉంటాడు. ఆ చేసిన పనికి ఫలితము తాను అనుభవించాలి. కర్మ కూడా ఏ విధమైనటువంటి కర్మ యొక్క ఫలితాలు వస్తాయో, కర్మ అంటేనే పని, చేస్తున్నటువంటి ఫలితం తనతో సంబంధం లేకుండా వదిలేస్తే సమిష్టిలో జరుగుతున్న కర్మగా తాను కర్త లేకుండా చేసినట్టు అవుతుంది. తాను ఏ రకమైనటువంటిది కోరికలతో పెట్టుకొని చేసినట్టు కాకుండా. కాబట్టి కామ్యక కర్మబంధములచే విముక్తుడై మరలా శరీరమును పొందడు. ఆ మరలా శరీరమును పొందకుండా ఉండాలంటే కామ్య కర్మలు చేస్తూ ఉన్నాను కదా నేను, ఆ చేస్తూ ఉండి కూడా చేయకుండా ఉండేటటువంటి వాడు ఏ విధంగా ఉండాలో, ఈ చేస్తున్నదంతా ఏ విధంగా కలవంటిదో గురువు ఆల్రెడీ నీకు బోధించి నువ్వు కూడా లేవు, నువ్వు కేవలము ఉన్నట్టుగా జరుగుతున్న కలలో చేస్తున్నటువంటి పనులు ఇవన్నీను.
అనేది తెలిసిన తర్వాత నువ్వు రైతులు అయిన తర్వాత ఈ కళ తొలగిపోతే ఇక లేదు, నువ్వు మళ్ళా ప్రత్యేకంగా శరీరమును పొందేటువంటి కామ్య కర్మలు చేయవచ్చిన ఫలితాలని నువ్వు తొలగించుకొని జీవన్ముక్తుడు అయినట్టు. కాబట్టి అనగా మోక్షం పొందును. మోక్షం అంటే ఎట్టి మోక్షం అంటే ఈ మోక్షం అంటే మోక్షం పొంది మళ్ళీ మంచి జన్మ వచ్చి అట్లా మోక్షం కాదు. మొత్తం మళ్ళీ జన్మకు రానటువంటి మళ్ళీ జన్మకు రానటువంటి మోక్షాన్ని పొందుతాడు, ముక్తి. అదే విశేష వ్యాఖ్య ఇచ్చాడు ఇక్కడ. ఇప్పటి వరకు మనం చర్చించిన దానిని ఇంకా విస్తారంగా తెలియజేస్తున్నాడు. ఈ శరీరానికి నవద్వార పురీదేహి అనేటువంటి ఒక నిర్ణయం ఉంది. 9 ద్వారాలతో కూడుకున్నటువంటి దేహము తత్వం ఉంది కదా, 9 తూటులు కలవు దీనికి అని ఓ తత్వం ఉంది. నవద్వారపురం అనే నయపట్నం అందున నమ్మి నిద్రపోకొని అది ఉంది. ఇది తాత్కాలికమైన దేహం, దీనికి 9 తూట్లు ఉన్నాయి అనేది కూడా ఒకటి ఉంది, మామూలు పదాలతో పాడుకునేది. అది కూడా ఉంది ఒకటి, పూర్వకాలం పాడుకునేవాళ్ళు. ఇక్కడ ఇప్పటి వరకు మనం చర్చించిన దాన్ని ఇంకా విస్తారంగా చేస్తున్నాడు. ఈ శరీరానికి నవద్వార పురీదేహి అనేటువంటిది ఒక నిర్ణయం ఉంది. ఏకాదశ ద్వార పురీదేహి అనే నిర్ణయం కూడా ఉన్నది. అంటే అర్థం ఏమిటి అంటే అందరికీ తెలిసినటువంటి నవరంధ్రాలు అవి అదనంగా 2 కలిపారన్నమాట. అవేమిటి అంటే ఒకటేమో నాభీకందము బ్రహ్మరంధ్రము, ఒకటేమో ఈ నాభి అనేది కూడా ముడివేసాడు వేసింటారు, కానీ నిజానికి తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ నాభితో ఉండేటువంటి ఒక పేగుబంధము లోపల ఉండే మాయతో అక్కడి నుంచి ఆహార పదార్థాన్ని అంతటినీ స్వీకరించింది. గర్భంలో నుంచి బయటపడిన తర్వాత దాన్ని కత్తిరించి ముడేసింటారు అక్కడ, అది కూడా ఒకటి లోపలికి రంధ్రంగా ఉన్నది. తర్వాత రెండోది ఏం చేశారంటే బ్రహ్మరంధ్రం అనేటువంటి కలిపారు. ఈ రెండిట్లో దీంట్లో ఏం కలిపారంటే నవరంధ్రాలేమో అందరికీ తెలిసినవి, అదనంగా 2 కలిపారు. ఒకటేమో నాభీరంధ్రము, రెండోదేమో బ్రహ్మరంధ్రము. ఈ 2 కూడా కలిపితే 11 అయినాయి. ఆయా 11 స్థానముల యందు ఆయా అధిష్టాన దేవతలు ఉన్నారు. ఆ 11 స్థానాల్లో కూడా ఈ 11 ఏవైతే స్థానాలు చెప్పారో ఆ 11 స్థానాల్లో ప్రత్యానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంది. పిండాండ బ్రహ్మాండ పంచీకరణం స్వామి, ఆ బ్రహ్మరంధ్ర స్థానం అనేది ఈ పిల్లోళ్ళకి చూస్తాం కదా, 1 year 1.5 ఏడాది తనకను ఆ నెత్తి పైన కొట్టుకుంటూ ఆడుతూ ఉంటుంది చూడండి. అవునవును, అది గట్టిపడి కపాలంగా అయిన తర్వాత మళ్ళీ ఆడ చలనాలు కనపడవు. చిన్న వయసులో ఉన్నప్పుడు అక్కడ ప్రదేశం ఏదైతే మెత్తగా అది ఉంటుంది, అందువల్ల అది కదులుతూ ఉన్నది కనపడుతుంది. మళ్ళీ అది గట్టిపడిన తర్వాత కదిలేది ఉండదు. దాన్ని బ్రహ్మరంధ్రం అంటారంట స్వామి. ఆ తారక గురువులు చెప్పింది అది. ఏదైతే దేంట్లో నుంచి ఆ గురి తిరుగుతున్నది ప్రవేశిస్తుందో అది అక్కడ బ్రహ్మరంధ్రం అనే దాంట్లో నుంచినే ఈ చైతన్యంగా ఉన్నటువంటి స్వరూపం వచ్చి దాంట్లో చేరుతుంది అని కదా భావన చేసినది. అవునవును. కాబట్టి ఈ నాభిరంధ్రము బ్రహ్మరంధ్రము ఈ 2 కలిపితే 11. ఆయా 11 స్థానములందు ఆయా అధిష్టాన దేవతలు ఉన్నారు. పిండాండ బ్రహ్మాండ పంచీకరణ ద్వారా ఆయా అధిష్టాన దేవత నిర్ణయాన్ని మనము తెలుసుకుంటున్నాం. ఈ పిండాండ పంచీకరణ ద్వారా బ్రహ్మాండ పంచీకరణ ద్వారా ఇవన్నీ అధిష్టాన దేవతలు అనేదాన్ని మనం సర్వవేదాంత శిరోభూషణం వచ్చినప్పుడే అన్నీ ఒక్కొక్క అవయవము, దాని యొక్క గోళకాలు, దానికి పైన ఉన్నటువంటి అధిష్టానము, ఏది నిర్వర్తించేటప్పుడు, ఏ పని నిర్వర్తించేటప్పుడు ఏ అధిష్టాన దేవత పనిచేస్తుంది అనేదంతా కూడా అందులో 96 తత్వాలతో తెలుస్తుంది. తెలిసినదంతా దాంట్లో వచ్చింది. ఆయా దానిలోకి ఉన్నటువంటి అధిష్టాన దేవతలన్నీ కూడా అందులో వచ్చినాయి.
అట్లా ఆయా అధిష్టాన దేవతా నిర్ణయాన్ని తెలుసుకుంటున్నాం. దీన్ని అంతటినీ కూడా మనం ఇంతకుముందు బ్రహ్మాండ పంచీకరణ, పిండాండ పంచీకరణ ద్వారా తెలుసుకున్నాం మనం. ఆయా అధిష్టాన దేవతల గురించి కూడా మనం ఇంతకు పూర్వమే చర్చించినాం. ఆయా అధిష్టాన దేవతలు అందరూ కూడా వారి వారి సమిష్టి అనుగ్రహం చేత, అంటే ప్రతి జీవి శరీరంలోనూ ఆయా ఇంద్రియ అధిష్టాన దేవతల యొక్క వ్యవహారం ఉన్నప్పటికీ, ప్రతి జీవి శరీరంలో కూడా అన్ని జీవుల శరీరాల్లో కూడా అది దేనిగా అన్నా ఉన్ని పురుగుగా, పుట్రగా, వస్తువుగా, ఈగగా, సర్వజీవులు బ్యాక్టీరియా దగ్గర నుంచి బ్రహ్మము దాకా చెప్పబడినటువంటి అన్ని జీవుల యొక్క చైతన్యము ఒక్కటే. వేరు వేరు రూపాత్మకంగా ఉన్నప్పటికీ వాటి వాటి కదలికో చైతన్యం అనేది పనిచేస్తుంది కాబట్టి ఆయా అధిష్టాన దేవతల వ్యవహారం అన్ని జీవుల్లోనూ ఉన్నప్పటికీ, అనుగ్రహం ఉన్నప్పటికీ, ఆయా జీవులు ఆయా ఇంద్రియములు ఉపయోగించుకుంటున్నప్పటికీ, ఆయా జీవుల యొక్క ఇంద్రియాలని ఉపయోగించుకుంటున్నప్పటికీ, అనుభోక్తము చెందుతున్నప్పటికీ, ఆయా అవయవాలతోనే అవి అనుభవం చెందుతున్నప్పటికీ, భోగిస్తున్నప్పటికీ, ఆ దేవతా రహస్యములు అవి మహాకారణ శరీరముగా సకల జీవులందు ఉన్నాయి. ఆ సకల జీవులందు ఏ మహాకారణ శరీరంగా సకల జీవులందు ఉన్నాయి. ఏ చైతన్యం ఏది ఆ పొందుతున్నటువంటి అనుభోక్తం చెందుతున్న శరీరములు పొందుతున్నప్పటికీ వాటికి ఉన్నటువంటి అధిష్టాన దేవతలుగా ఉండి వాటిని చెలింపజేస్తున్నటువంటివిగా ఉన్నటువంటి మహాకారణంగా ఉండేటువంటి అన్ని జీవుల్లోనూ ఉన్నాయి అనేటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని ఆ విధంగా విచారించి తెలుసుకోకపోవడం వల్ల, ఆ జ్ఞానాన్ని లేకపోవడం చేత, ఆ జ్ఞానం ఉంటే ఎప్పుడు ఆ దివ్యత్వానుభూతిని తాను అనుభూతం అందకపోవడం చేత, ఆ దివ్యత్వమైనటువంటి అనుభూతము తాను చెందటం లేదు. సర్వప్రాణుల యందు ఉన్నటువంటి వాటి చేత ఆయా ప్రాణులు వ్యవహరిస్తున్న దాని యొక్క చలనాలు అన్నిట్లోనూ కూడా ఈ యొక్క ఏదైతే చెప్పబడుతున్నామో ఆయా దేవతల అధిష్టాన కారణంగా జరుగుతున్నటువంటి చర్యలుగా అది తెలుసుకోకపోవడం వల్ల, జీవిగా ఉన్నటువంటి మామూలు కోడిగుడ్డు ఉందనుకోండి, పాల్గొట్టావు, ఏం కనపడింది? ఏమీ లేదు. ద్రవం అంతా ఉందనుకో. ద్రవము దాని యొక్క పక్వం వచ్చినప్పుడు 21 రోజులు వచ్చింది. దాంట్లోంచి అది పగిలింది, జీవం ఉత్పత్తి కదలిక ప్రారంభమైంది. ఆ కదలిక ప్రారంభం కాకుండా ముందుగా ద్రవంగా ఉన్నప్పుడు కూడా అందులో జీవం ఉంది. ఆ జీవమే అది తయారై మళ్ళీ బయటకు వచ్చి పడుతుంది అంతవరకు. కాబట్టి సర్వజీవుల వ్యవస్థలు ఏవైతే ఏ స్థితిలోనన్నా రూపంలో ఉన్నాయి, గుడ్డు స్థితిలో ద్రవంగా ఉన్నా, తల్లి పిండంలో ఉన్నా, బయటకు వచ్చి మళ్ళీ ఉత్పత్తి చేసిన ప్రాణుల యొక్క చలనాలన్నిట్లోనూ, ఆయా అవయవాలన్నిట్లోనూ, కదలికలన్నిట్లో కూడా ఈ బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఈ పరమాత్మ చైతన్యం అనేది సర్వవ్యాప్తమై ఉన్నటువంటి ప్రాణమ రూపంలో ఉంది. ఆ ప్రాణం అనే చైతన్యం అన్నిట్లోనూ కదులుతూ అన్నిటికీ కారణమై ఉన్నటువంటి దాన్ని, ఆ దివ్యత్వ అనుభూతిని, ఆ దివ్యత్వం ఏమిట్లో ఉంది అనే అనుభూతి చెందకుండా తాను అనుకోకపోతే, అనుభూతం అందకపోవడం చేత ఇంద్రియ వ్యవహారం సత్యం అనుకుంటున్నారే తప్ప, ఇంద్రియాలు వ్యవహరిస్తున్నప్పుడు సత్యం అనుకుంటున్నారు. అది మెదిలితేనే, కదిలితేనే, కనపడితేనే, వస్తురూపకంగా కనపడేటువంటి కదలికలన్నింటినీ గుర్తెరిగి దాంట్లో అంతర్లీనంగా ఉండేదాన్ని గుర్తెరగడంలే. అట్లా గుర్తెరిగితే సర్వప్రాణుల యొక్క కదలికలోనూ, సర్వప్రాణుల యొక్క చైతన్య స్థితి అంతా ఎక్కడైతే ఏమేమి రూపంలో ఉన్నప్పటికీ అవి వాటిలో అంతర్లీనంగా ఉన్నటువంటి దీన్ని గమనించితే, దీన్ని గుర్తెరిగితే అంతటా ఉన్నటువంటి దాన్ని, అంతటా ఉన్నటువంటి వ్యవహారాన్ని అంతటినీ కూడా ఇంద్రియ వ్యవహారం సత్యం అనుకుంటున్నారే కానీ, ఇంద్రియాలు వ్యవహరిస్తున్నాయి కాబట్టి కనపడుతున్నటువంటి దాన్ని చూసి సత్యం అనుకుంటున్నారు తప్ప, దానికి కారణమైనటువంటి అధిదైవతాన్ని సత్యమని తెలుసుకోలేకపోతున్నారు. అది కదలడానికి, అది పురుగు కానీ, ఏది కానీ, ఇంకోటి కానీ, జీవుడు కానీ, జరుగుతున్న సర్వ వ్యవహారంలో అంతర్లీనంగా ఉన్నటువంటి దానికి మహాకారణంగా ఉన్నటువంటి చైతన్యం అనేటువంటి అధిదైవతాన్ని
సత్యమని తెలుసుకోలేకపోతున్నారు. వ్యవహరించేటువంటి కంటికి కనపడుతున్నటువంటి ఏదైతే నామరూపాత్మకంగా కదులుతున్నాయో, సర్వజీవులు సర్వ పనులు జరుగుతున్నాయో వాటికి అంతర్లీనంగా ఉండేటువంటి శక్తిని తెలుసుకోలేక, అది చైతన్యం అని తెలుసుకోలేక, అది అంతటా ఉన్నటువంటి నాలోను అంతటా ఉన్నటువంటి ఆ మహాకారణము తెలుసుకోలేక వేరువేరుగా భావించడం వల్ల వేరువేరుగా ఉన్నటువంటి భావము వేరువేరు భావం వస్తుంది. అంతటా ఉన్నది ఒక్కటేననేటువంటి భావన రావడానికి ముందు ఆ పరిశీలన జ్ఞానం ఉంటే అంతటా ఉన్నటువంటిది ఒక్కటే, అన్యంగా ఏమీ లేదు అనేటువంటిది వస్తుంది. తెలుసుకోలేక దానికి కారణమైనటువంటి అధిదైవతాన్ని తెలుసుకోలేక సత్యమని తెలుసుకోలేకపోతున్నాడు. దానికి కారణంగా ఉండేది దాన్ని తెలుసుకోకుండా నామరూపాత్మకంగా ఉండేదాన్ని తెలుసుకొని అది కనపడుతుంది కాబట్టి వెంటనే దాంతో తాదాత్మ్యం చెంది ఉంటున్నాడు. దానిలన్నిటికీ కారణమైనటువంటిది ఆదిదైవత్వాన్ని, ఆ దైవత్వం అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది. అది ఉంది. ఆయా అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి అన్ని పనిచేయడానికి శరీరంలో ఉండే తత్వాలే కాక సర్వజీవుల యొక్క వ్యవహారంలోనూ వాటి యొక్క కదలికల్లోనూ ఉన్నటువంటి సత్యంగా గమనించలేకపోతున్నాడు. కాబట్టి మానవులందరూ ఏం తెలుసుకోవాలి అంటే చంద్రమా మనసో జాతః సూర్యో చక్షురజాయత ముఖాదింద్రచ్చ. కాబట్టి చంద్రుడి వల్లనే నీ మనసు పూర్తిగా సరిగ్గా పనిచేస్తుంది. చంద్రుడి వల్లనే నీ మనసు సరిగ్గా పనిచేస్తుంది. సూర్యుడి వల్లనే నీ కళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయి. లేకపోతే అవి సరిగ్గా పనిచేయవు. ఏ పని చేయడానికి ఆ పని చేస్తున్నటువంటి అధిష్టానాలుగా చెప్పబడినటువంటివి ఉన్నాయి. వాటి వల్ల పనిచేస్తున్నాయి. కళ్ళు కనపడాలి అంటే వెలుగు అనేది ఉండాలి. వెలుగు లేకుండా నీ కళ్ళు బాగా ఉన్నప్పటికీ వెలుగు లేకుండా ఉండే చోట దేన్ని గుర్తిస్తాయి? దేన్ని గుర్తించలేవు. కాబట్టి చంద్రుని వల్ల మనసు పనిచేస్తుంది. ఆ మనసు వల్లనే సర్వమును గ్రహిస్తున్నావు. సూర్యుడి వల్ల కళ్ళు పనిచేస్తున్నాయి. లేకపోతే దానికి పని చేయకపోతే ఆ వెలుగు అనేది లేకపోతే నువ్వు దేన్ని గుర్తించలేవు. ఈ సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి ఆయా పంచకముల యందు అధిష్టాన దైవములు పనిచేస్తున్నాయి. ఈ పంచీకరణ చేయబడినటువంటి పంచీకరణలో 5×5 = 25, 4×5 = 20 + 4 దానికి అధిష్టానంగా ఉండే ఆత్మ చైతన్యం అనే 25. అట్లాగే మొత్తంగా తీసుకుంటే 96 తత్వాలైన మొత్తం ప్రపంచంగా ఉన్నటువంటి ఈ పిండాండ పంచీకరణ అయినా బ్రహ్మాండ పంచీకరణ అయినా ఈ అన్ని పంచకములు, ఆయా పంచకములు అంటే అన్ని పంచీకరణ చేయబడినవి, పంచబడినటివి, అన్నిట్లోనూ ఒకదానితో ఒకటి కలిసి ఉండేటివి. అన్నిటి యందు అధిష్టాన దైవాలు పనిచేస్తున్నాయి. అన్నిట్లోనూ పనిచేస్తున్నాయి. పాయరింద్రియ స్థానం నుంచి మృత్యుదేవత పనిచేస్తూ ఉంటుంది. ఆ పాయరింద్రియం అనేటువంటి విసర్జన స్థానం నుంచి మృత్యుదేవత అనేది పనిచేస్తూ ఉంటుంది. సర్వ ప్రాణములను హరించి వేయుచున్నది. సర్వ ప్రాణాలను అక్కడి నుంచి హరించి వేస్తుంది అది. కాబట్టి 99% జీవులకు ఉదస్థానము ద్వారానే ప్రాణములు వెళ్ళిపోతున్నాయి. ఆ 99% ఉండే జీవులన్నిటికీ కూడాను అక్కడి నుంచినే దానికి ఉన్నటువంటి అధిష్టానం అక్కడ ఉంది. అక్కడి నుంచినే ప్రాణములు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది ఒక ప్రాథమిక సత్యం. కారణం ఏమిటంటే మృత్యుదేవత స్థానం పాయరింద్రియం వద్దనే ఉన్నది. కాబట్టి సర్వప్రాణములను పంచప్రాణములను సంక్షోభింపజేసి మృత్యుకాలంలో తన ద్వారా తన అధీనమర్చుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. అది దాంట్లో ఉన్నటువంటి ఉదస్థానంలో ఉన్నటువంటి మృత్యుదేవతగా ఉన్నటువంటి దాంట్లో ఆ స్థానంలో ఉండి ఏం చేస్తుంది? సర్వప్రాణములను పంచప్రాణములుగా ఉండేటువంటి ఈ 5 రకాల గాలులు ఏవైతే ఉన్నాయో అవి ప్రాణేంద్రియాలుగా ఉన్నటువంటి ఆ వాయువులన్నిటినీ సంక్షోభింపజేసేసి ఆఖరిలో మృత్యుకాలంలో తన ద్వారా తన అధీనం అనర్చుకొని ఆఖరిలో తీసుకొని వెళ్ళిపోతుంది. అది ఆ అనుగ్రహము మృత్యుదేవత వల్ల కలుగుతున్నది.
ఆ అనుగ్రహం, ఆ మృత్యువు చెందడం అనేది కూడా ఒక అనుగ్రహమే. ఆ అనుగ్రహం అనేది మృత్యుదేవత వల్ల కలుగుతోంది. లేకపోతే ఈ జీర్ణమైనటువంటి శరీరంలో ఈ జీర్ణమైనటువంటి శరీరంలో పైకి కిందికి కొట్టుకుంటూ అశక్తమైనటువంటి శరీరంలో అసంతృప్తి పరిణామం లేక చింతానాగ్రస్తమై చింతాక్రాంతమై మలినమైనటువంటి హృదయంతో మలినమైనటువంటి జీవభావంతో మార్పు లేకపోతే ఎంతకాలం ఉంటుంది? మరణం అనేటటువంటి మార్పు లేకపోతే జీవ పరిణామమే ఆగిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి ఉదస్థానము మృత్యుదేవతకు ఆధారభూతమై ఉన్నది అనే విషయాన్ని బాగా అధ్యయనం చేసి దర్శించి నిర్ణయం చేస్తారన్నమాట. కాబట్టి ఈ పైకి కిందికి ఆడుతున్నటువంటి ఈ ప్రాణమనే ప్రాణవాయువుల వల్ల శరీరం అశక్తమైనప్పుడు అశక్తమైనటువంటి శరీరంలో అసంతృప్తిగా పరిణామాలు ఏమీ లేకుండా అంతా చింతాగ్రస్తమైపోయి ఆఖరిలో ఇంకేమీ అన్నీ ఉడిగిపోయేదే కదా, అవయవాలుగా ఉన్న ఉడిగిపోయేదే, అన్నీ ఒక్కోటిగా అశక్తత స్థితిలోకి వచ్చింది. అది గనక అట్లా మలినమైనటువంటి దాంట్లో మలినమైనటువంటి హృదయంతో మలినమైనటువంటి జీవభావంతో మార్పు గనక లేకపోతే ఎంతకాలం ఉంటుంది అది? ఆ శరీరం మరణం అనేటువంటిది గనక మార్పు గనక లేకపోతే గనక జీవ పరిణామమే ఆగిపోయేటువంటిది. జీవుల యొక్క పరిణామం మరణం లేకపోతే జీవుల పరిణామమే ఆగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ పోతున్నటువంటి జీవులు ప్రాణం పోతున్నాయి అంటే అవి మళ్ళా జీవులుగా ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి గుదస్థానం మృత్యుదేవతకు ఆధారభూతమై ఉన్నది అనే విషయాన్ని బాగా అధ్యయనం చేసి దర్శించి నిర్ణయం చేస్తారన్నమాట. అట్లా ఈ 25 ఇంద్రియ స్థానాలని ఆయా ఇంద్రియ అధిష్టాన దేవతల్ని సూక్ష్మంగా పరిశోధించి ఆయా విధాన నిర్ణయమును ఎరిగి బోధించింది సాంఖ్య విచారణ సూత్రం. ఆ సాంఖ్య విచారణ సూత్రం అంతా కూడా ఈ విధంగా విశ్లేషించి ఆయా ఇంద్రియా దేవతల్ని ఆ 25 అనేటువంటి 25 తత్వాలని వాటి ఇంద్రియ స్థానాలను ఆయా ఇంద్రియాల దగ్గర ఉన్నటువంటి అధిష్టాన దేవతల్ని సూక్ష్మంగా పరిశోధించిన తర్వాత ఆయా విధాన నిర్ణయాన్ని ఎరిగి బోధించినటువంటి శాస్త్రమే అది సాంఖ్య శాస్త్రం. కాబట్టి మనం ఆయా జీవన క్రమంలో ఆయా ఇంద్రియ ధర్మాలను వినియోగించేటప్పుడు ఆయా ఇంద్రియాధిష్టాన దేవత యొక్క అనుగ్రహ రూపకంగా దాన్ని గుర్తించినట్టయితే ఏ కార్యం చేస్తున్నప్పటికీ ఏ అవయవమును ఉపయోగించుకున్నప్పటికీ ఆ అవయవం ద్వారా నువ్వు చేస్తున్నటువంటి పనికి ఏదైతే అధిష్టాన దేవతగా ఉందో దాని యొక్క అనుగ్రహంగానే నువ్వు అవి చేస్తున్నాను అనే దాన్ని గుర్తించినట్టయితే నీ అవయవాల్లో సర్వచర్యలు జరిగేటటువంటి చర్యలన్నీ నేను కారకుడు కాదు, నేనుగా ఉన్నటువంటి నేను భావిస్తున్నప్పటికీ వాటిని కదలించి చైతన్యపరిచి చేపిస్తున్నటువంటి అధిష్టాన దేవతలు ఉన్నారు దానిలకు అనేటువంటి కారణాన్ని గుర్తిస్తే కారణాత్ కార్యముచ్యతే. కారణం వల్లనే ఆ కార్యం ఉత్పన్నమవుతున్నది. కారణం ఉంటేనే ఆ కారణం మళ్ళీ కార్యరూపం ధరిస్తే అదే వస్తువుగా మారుతోంది, అదే కార్యంగా పనిగా మారుతోంది. దానికి కారణం ఒకటి ఉంటుంది. అట్లా సర్వ శరీరంలో జరిగేటువంటి సర్వ పనులు సర్వ వ్యవహారాలన్నీ కూడా ఈ ఇంద్రియాలలో జరిగేటువంటివన్నీ కూడా అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి వాటి యొక్క శక్తి ఏదైతే ఉందో నీలే కలుగుతున్నటువంటి ఇదిగా ఉందో వాటి వల్లనే ఇవి కలుగుతున్నాయి, కదులుతున్నాయి అని వాటికి ఉన్నటువంటి దాని వెనకాల ఉన్నాయి అని అనుకోకుండా మామూలుగా ఏమనుకుంటున్నాడు మానవుడు, మామూలు జీవుడుగా ఉండేవాడు, వానికి ఉన్నటువంటి బలం చేత వానికి ఉన్నటువంటి అవయవ పుష్టి చేత ఇవి నేను చేస్తున్నాను, నేనంటే ఏమిటి, నేనంటే ఇంత బలమైనవన్నీ గొప్పవాడిని, ఈ రకమైన భావనలు జీవునికి ఉంటాయి. కాబట్టి ఆ దివ్యత్వం యొక్క ఏ దివ్యత్వం అయితే అందులో ఉండి పనిచేయిస్తుందో, ఏవి సూక్ష్మంగా ఉండి ప్రతిదానిట్లోనూ కూడా కారణమైనటువంటి ఇది ఒకటి ఉంటే అది కార్యరూపం ధరిస్తుంది
అనేది భావించకుండా నేను చేస్తున్నాననేటువంటి కర్తగా ఊరికేనే తానే మిందేసుకున్నట్టు, తానే తాను చేస్తున్నట్టు కర్తగా మారి చేసుకున్నట్టు. ఇది విచారణ ద్వారా జ్ఞానం పొందిన వాడైతే జరుగుతున్నటువంటి ప్రతి చర్య ఇంద్రియాలలో జరుగుతున్నప్పటికీ అన్ని ప్రపంచంలో బ్రహ్మాండమంతా జరుగుతున్న సర్వ వ్యవహారములు కూడా ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటిదే చేస్తోంది, దాని ప్రకాశం చేతనే పనిచేస్తున్నాయి అనేటువంటి దాంతో అనుసంధానం చేయట్లే. కారణం ఏమిటంటే ఆ కారణము ఒకటి ఉంటేనే జరుగుతోంది, కార్యం ఉత్పన్నమవుతోంది అనేటివి భావన తెలియకపోవడం వల్ల. కారణోపాధిరయం ఈశ్వర, కార్యోపాధిరయం జీవ అన్నారు. ఇక్కడ చూడండి, కారణోపాధిగా ఒకటి ఉంది. ఆ కారణోపాధి అనేది మామూలుగా కనపడే ఉపాధుల్లాగా నామరూపాత్మకంగా లేదది. సర్వవ్యాప్తమైనటువంటి ఈశ్వర చైతన్యంగా ఉందది. సర్వవ్యాప్తంగా ఉండే ఈశ్వర చైతన్యమైన శక్తిలాగా అది ఉంది. ఆ కారణోపాధిగా ఈశ్వరుడు ఉంటే, కార్యోపాధిగా ఉండి జీవుడు కార్యాన్ని చేస్తున్న దేవుడు అంటే ఈ జీవుడుగాను అనేక ప్రాణులుగాను సర్వవ్యాప్తమై ఉన్నటువంటివి ఆ కారణోపాధిగా ఉన్న దాని శక్తి చేతనే ఈ పనులన్నీ నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఈ కార్యాన్ని చేస్తున్నటువంటి పనిముట్టుగా ఉన్నటువంటివన్నీ కూడా పనిముట్లే. జీవులన్నీ పనిముట్లుగాను, ఈ ప్రాణులన్నీ పనిముట్లుగాను, ఈ ప్రకృతి అంతా కూడాను పనిముట్టుగాను, దీనన్నిటికీ అధిష్టానంగా ఉండే ఈశ్వర చైతన్యం అనేది కారణంగాను ఉంది. ఆ కారణం లేకుండా ఈ కార్యం అనేది జరగదు. ఆ కారణంగా ఉన్న దాని కారణంగా దాంట్లో ఉన్న చైతన్యం వల్ల ఇవి పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్తము ఈశ్వరమయమే. ఈ సమస్తము ఉన్నటువంటి చైతన్యం అంతా కూడా ఈశ్వరమయమే. ఈ దేహం సమస్తము దైవీమయమే. ఈ దేహం కూడా మన దేహంగా భావించే దేహం కూడా దైవీమయమైనదే. ఇందులోనే ఉండేటువంటి ఇప్పుడు దాకా చెప్పినటువంటి సమస్త ఇంద్రియాలకు అధిష్టాన దేవతలుగా ఉండి అవి కారణంగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కదలికలు జరిగి అవన్నీ పనులు చేస్తున్నాయి అనేది దేహం అంతా కూడా దైవీమయంగా ఉన్నది. దివ్యత్వానుసంధానమే. అది దివ్యత్వానుసంధానమే, దివ్యమైనటువంటి కంటికి కనపడకుండా ఉండే అంతర్గత శక్తి అనేది ఉంది కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి సమస్త ఇంద్రియములు దివ్యత్వం చేతనే అనుసంధానించబడి పనిచేస్తున్నాయి. సమస్త ఇంద్రియాలు కూడా ఆ దివ్యత్వం అనే దాంతో అనుసంధానించబడే పనిచేస్తున్నాయి. ఆ దివ్యత్వమే కనుక లేకపోయినట్లయితే, అది కనుక లేకపోయినట్లయితే, ఆ దైవీ ప్రణాళికే కనుక లేకపోయినట్లయితే, దైవీ ప్రణాళికే లేదనుకో, అది ఆ దైవీ ప్రణాళిక బయటికేమి కనపడేటువంటి బాహ్యంగా కనపడే వ్యవహారములు జరుగుతున్నప్పటికీ జరుగుతున్న దానికి కారణమైనది బాహ్యంగా కనపడకుండా అంతర్గతంగా ఉంది. అది సర్వత్రా సర్వచర్యలకు కారణమై ఉన్నటువంటిది. అది ఉండి అనుసంధానించబడి పనిచేయుచున్నది. ఆ దివ్యత్వమే కనుక లేకపోయినట్టయితే, ఆ దైవీ ప్రణాళికే కనుక లేకపోయినట్లయితే, ఈశ్వరానుగ్రహం ఏ ఇంద్రియంలో లోపించినప్పటికీ కూడా ఆయా ఇంద్రియానుభూతులు లుప్తమైపోతున్నవి. శరీరంలో ఎక్కడైతే ఏ చైతన్యం అనేటువంటి ఈ వాయువుల యొక్క ప్రసారం అనేది జరగకుండా కనుక జరిగితే ఆ ఇంద్రియాలు పనిచేయకుండా కావడం, వాటికి ఆ చైతన్య శక్తి కోల్పోయి ఒక్కటొక్కటిగా క్షీణిస్తూ లాస్ట్కు శరీరం ఇదైపోయినప్పుడు ఎట్లయితే అవుతున్నాయో అట్లా ఆ ఇంద్రియాల యొక్క అనుభూతులు కూడా తెలియవు. స్పర్శ లేకుండా ఉండే చోట స్పర్శానుభూతి ఎట్లా చెందుతుంది? చెందదు. అట్లాగే ఆయా అవయవాల్లో అంతర్గతంగా పనిచేస్తున్నటువంటివన్నీ తగ్గుతూ పోతే ఆఖరిలో పని చేయకుండా అయిపోయినటువంటి స్థితి వస్తుంది. ఆ ఇంద్రియాలకు జరిగే అనుభూతులు కూడా తెలియవు. కాబట్టి చంద్రుని యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోతే మానసిక వైకల్యం. మానసిక వైకల్యం ఏమిటి అంటే చంద్రుని యొక్క అనుగ్రహం లేకుండా పోయినందువల్ల మానసిక వైకల్యం వస్తుంది. మొన్నటి దాకా బాగానే ఉన్నాడండి, ఏమైందో తెలియదు, మానసిక వ్యాధిగ్రస్తుడైపోయాడు, మనోవ్యాధికి మందు లేదు, ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు, మరి ఏం చేయాలయ్యా? చక్కగా ఈశ్వరార్చన చేయి అని చెప్తుంటారు. నాయన నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేయి, కార్యక్రమాలు చేయి, దాన ధర్మాలు చేయి, యజ్ఞాదులు చేయి, నీలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం కారణ శరీరం మధ్య
సంబంధం ఏదైతే ఉందో అది కుంటుపడింది, ఆది దైవికం, అది ఆది భౌతికము మధ్య ఉన్నటువంటి సంబంధం కుంటుపడింది అని. ఈ అనుబంధం బలహీనపడింది, కారణావస్థ నుంచి కార్యక్షేత్రము గల సరిగ్గా ఆజ్ఞలు దిగిరావడం లేదు, ఈ అనుసంధానంలో పిచ్చింది అని ఈ విధంగా వివరించినారు. ఈ అనుగ్రహం లేకపోతే ఆయా శరీరంలో ఉన్నటువంటి అది దేవతల యొక్క అనుగ్రహం లేకపోతే అని. దానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే, మరి సర్వసమానత్వంగా సర్వవ్యాప్తంగా అంతటా ఒకే చైతన్యం, అన్నింటి యందు దైవీ చైతన్యమే, దైవీ ప్రణాళికే ఉండేటట్టయితే ఈ విధమైనటువంటి ఈ అన్యాయం జరగడానికి, ఈ విధంగా ఒకరికి ఇట్లా ఒకరికి అట్లా ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మానసిక వ్యాధిగ్రస్తత, మనోవ్యాకులత, శరీరంలో వైకల్యం, మనసులో వైకల్యం, బయట జరుగుతున్నటువంటి అనేకంగా ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా అంతకుముందు నువ్వు ఏవైతే సంచిత కర్మలైతే చేసి ఉన్నావో వాటి ఫలితాలుగా వచ్చినాయి. కాబట్టి అవి ఎప్పుడో వచ్చినాయి. ఇప్పుడు సర్దిద్దుకునేకి ఏమిటి అంటే, ఇప్పుడు మళ్ళీ ఆయా అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి నీ శరీరంలోనే ఉన్నటువంటి వాటిని అనుసంధానం చేసే ప్రక్రియ ఏదైనా చేయి, ధ్యానమో ఇంకోటో చేయని చెప్పినారు. కానీ అవన్నీ అనుభవించడానికి నిర్ణయించబడినటువంటి కర్మలుగా కనుక ఉంటే దానిని ఏమి ఎవరు తప్పించలేరు. ఏ రకమైనటువంటి యోగ మార్గాల ద్వారా, ఏ రకమైనటువంటి ఇతరత్రా చేసే యజ్ఞయాగాదికతుల ద్వారా పోవవి. అవి ఖచ్చితంగా అనుభవించడం ద్వారా తొలగించుకొని మళ్ళీ అట్టివి రాకుండా ఉండగలగాలి అంటే నువ్వు చేసేటువంటి కర్మ ఫలితాలు కూడా ఆ విధంగా ఉండకుండా ఉండే విధంగా ప్రవర్తించాలి. ఇప్పుడు జరిగే వ్యవహారికంలో ఈ వ్యవహారంతో నిమిత్తమే లేకుండా మళ్ళీ జన్మమే లేకుండా ఉండడానికంటేనేమో జన్మరాహిత్యం పొందితే, జన్మరాహిత్య స్థితిని తెలుసుకొని ఆ దివ్యమైనటువంటి గురువు ద్వారా పొందినటువంటి రాహిత్య స్థితి వల్ల నువ్వు కనుక జీవన్ముక్తులు అయి ఉంటే మళ్ళీ అదంతా దాంతో నిమిత్తం లేనటువంటిది వస్తుంది. ఇంకా అది లేకుండా ఉండే మామూలుగా ఉన్నటువంటి మానవునికైనా ఏర్పడుతున్నటువంటి సాధారణమైనటువంటి ఇవన్నీ ఏర్పడుతున్నాయి కదా. ఇవన్నీ ఏర్పడడానికి కారణమైనటువంటివి ఆయా అధిష్టాన దేవతల యొక్క తోడ్పాటు లభించకపోవడం చేత ఆయా ఏ అంగాలు అయితే పనిచేయకుండా కావాలో అవి అవుతున్నాయి. అవి అవుతున్న దానికి కారణంగా ఉన్నది శరీరంలో కారణం. ఈ ఉపాధిలో అన్ని చోట్ల ఆయా అవయవాల యొక్క అది దేవతలుగా ఉన్నటువంటివి సరిగా పనిచేయకపోవడం వల్ల వ్యవహరిస్తున్నటువంటివి జరిగేది అది. కాబట్టి ఉండదు. ఒక నిమిషం ఉండు. కాబట్టి అయ్యో ఇటుకొచ్చి వదులుతావు కదక్క. ఆ దివ్యత్వమే కనుక లేకపోతే, దేవి ప్రణాళిక కనుక లేకపోయినట్టయితే ఆ ఈశ్వరానుగ్రహం ఏ ఇంద్రియములలో లోపించినప్పటికీ కూడా ఆయా ఇంద్రియానుభూతులు లేకుండా కలగకుండా అయిపోతూ ఉన్నాయి అనేది చెబుతున్నాడు. కాబట్టి ఆయా అధిష్టాన దేవతలు నీలో ఉన్నటువంటి చేస్తున్నప్పటికీ నువ్వు వాటి పట్ల నువ్వు చేస్తున్నటువంటివన్నీ ఇప్పుడు ఈ యజ్ఞయాగాదులు, ఈ దాన ధర్మాలన్నీ చెప్తున్నవన్నీ దీనిల వల్ల కుంటుపడినాయన, నువ్వు పోయి దాని చుట్టూ తిరుగు, దీని చుట్టూ ప్రదక్షిణమే అని చెబుతున్నప్పటికీ కూడా నిజానికి పరిశీలిస్తే, వేదాంత పద్ధతిలో కనుక పరిశీలిస్తే ఆయా కర్మల యొక్క ఫలితముగా అనుభవిస్తున్నటువంటి చర్యలుగా ఉన్నాయి. నువ్వు మళ్ళీ పోయి అక్కడ తిరిగి ఇంకోటి చేసినప్పటికీ మళ్ళీ తిరిగి ఎప్పుడో రాబోయే దాంట్లో పనిచేసే విధంగా ఉంటాయి తప్ప ఈ జన్మలో కలిగినటువంటివన్నీ మాత్రం అనుభవించి వాటిని ఆ సంచిత కర్మల్ని పోగొట్టుకోవాల్సిందే. లేదంటే వాటికి కారణమైనది ఏదో తెలుసుకొని ఆ కారణమైన దాన్ని ఈ జన్మలో విచారణ జరిపి ఏ కారణం చేత ఇవన్నీ జరుగుతున్నాయనే అన్ని విచారణల ద్వారా జరిపి ఇవి రావడానికి కారణమైనటువంటి ఏ సంకల్పం అయితే అన్నిటికీ కారణమై ఉన్నదో దాన్ని తెలుసుకొని కనుక గురువు ద్వారా జీవన్ముక్తుడైతే ఇక అన్ని కర్మలు ఒక్కసారిగా పటాపంచలు అయిపోయినట్టు అయిపోతాయి. కాబట్టి ఈ పేరాటికి సరిపోయింది. మంగళం చెప్పండి. ఈ పేర రేపటి నుండి చెప్పుకుందాం. అది
నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారనాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం జై సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరమకు జై గురు భక్త మండలికి జై జై గురుదేవ జై గురుదేవ.